ప్రియ స్నేహితులారా, మాల గురించిన చిన్న మాట. ఈ మాల ఉపయోగకరమైనదే కదా. మాల వల్ల ఎన్నో లాభాలు: వ్యాపార లబ్ధి, సామాజిక లబ్ధి, కుటుంబ లబ్ధి, ఆర్థిక లబ్ధి, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పలేనివి. మాలంటే ఎందుకు ఈ గోల అని అడుగుతున్నాను ప్రియ స్నేహితులారా. ఇన్ని మాలలో కదా ఒక మాల ఏమన్నానా? మాల మంచిదైతే నాకు మాలే కావాలన్నాడు ఒక కవిగారు. సృష్టికర్త అయిన యేసయ్య మరి దీపాల మాల, దీపాల తోరణ మాల, తోరణం అంటే మాలే కదా, ఆయనే ఈ జ్వాలామాల, జ్వాలా తోరణం అని కడతాం కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి దాని కింద నుంచి పరిగెడతాం, అదొక మాల. ఇంకా రంగుల మాలలు ఎన్నో: ఎర్రమాల, పచ్చమాల, తెల్లమాల, నల్లని మాల, మరి ఇంకో రంగు మాల, గోధుమ రంగు మాల. ఇవన్నీ మాలే కదా. మాల ఎంత శ్రేష్టమైనది, మాల ఎంత మంచిది. ఈ మాల ఎన్నో రోజులు చేస్తాం కదా, 40 రోజులు. ఈ 40 రోజుల దీక్ష ఎక్కడిది? దేవుడు తండ్రితో మాట్లాడుకున్న 40 రోజులు, తాను ఎన్నుకున్న మోషే తండ్రితో మాట్లాడుకున్న 40 రోజులు. 40 రోజుల దీక్ష అక్కడి నుంచే కదా మనకు వచ్చింది. మంచిదే పాటిస్తున్నందుకు. మరి ఇంటికో పువ్వు ఈశ్వరునికో మాల అన్నాడు. ఈశ్వరుడు అంటే నశ్వరము లేనివాడు, నశింపనివాడు, వాడే యేసయ్య అని నేను నమ్ముతున్నాను. ఆ మాల ఇంటికో పువ్వు అంటే నువ్వు నేనే ఆ పువ్వులోని, ఆ దండలోని, మాలలోని పూసలము. మాలలో ఉండే పూసలన్నీ ఎగుడుదిగుడుగా ఉంటే కుదరదు కదా. సమానంగా ఉండాలి, పగుళ్ళు లేకుండా ఉండాలి, హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి. మాల కూర్చిన తర్వాత అది అందముగా ఉండాలి. ఆ మాలపై మీరు సదభిప్రాయం కలిగి ఉండటం మంచిదే కదా. ఆ మాల వాడు మీకు ఉపయోగస్తుడే కానీ వ్యతిరేకి కాదు కదా. మీకు మేలు చేయివాడే కానీ కీడు చేయివాడు కాదు కదా. మీ గృహమును బాగు చేయివాడే కానీ పాడు చేయివాడు కాదు కదా. అటువంటి మాల మీరు ధరించి ఆనందించుడి, 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 ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని ప్రభువు చెప్తున్నాడు. అదే మంచి మాల. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.